హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ కూడా ఎస్ఐపీస్ చేస్తున్నారు. సో నో డౌట్ అబౌట్ ఇట్, అందరికీ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ మేకింగ్ సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒక కన్సిస్టెంట్గా ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్, అంటే మేబీ మంత్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ ఇలా అనుకొని వాళ్ళు కంటిన్యూస్గా ఒక అమౌంట్ కంటిన్యూస్గా ఒక టైం పీరియడ్లో మార్కెట్ టైమింగ్తో సంబంధం లేకుండా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయడాన్ని మనము ఎస్ఐపీస్ అని అంటున్నామండి. సో దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇట్ విల్ మేక్ యూ గుడ్ వెల్త్ క్రియేషన్. తర్వాత కాంపౌండింగ్, రిపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకి 10 years వరకు ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇదంతా మీకు తెలుసు. బట్ ఇందులోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఎస్ఐపీస్లో కూడా. ఇప్పుడు నేను చెప్పింది ప్లెయిన్ ఎస్ఐపి అని మనం చెప్పొచ్చు. సో సెకండ్ ఎస్ఐపి స్టెప్ అప్ ఎస్ఐపి అని అంటే చాలామంది ఏం చేస్తారంటే 5 years నుంచి 10 years నుంచి చేసేవాళ్ళు కూడా ఒక 20,000తో స్టార్ట్ చేస్తే అదే 20,000 ఎస్ఐపిని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ 3 years 5 years, బట్ దే డోంట్ ఇంక్రీజ్. సో ఇదేంటంటే స్టెప్ అప్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలండి. అంటే మన ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మనం దాన్ని ఒక 10%, అంటే మీకు ఒక 10,000 ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, 10% అంటే 1,000. సో 1,000 అంటే మనకి 11,000. సో 11,000 మనము ఎస్ఐపిని నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 11,000 మీద మళ్ళీ 10%, ఇలా మనం 5% కానీ 10% కానీ కంపల్సరీ మీ ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు మీ ఎస్ఐపీస్, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ సేవింగ్స్ కూడా కొంచెం ఒక 10% 5%తో పెంచుకోవడమే అనేది మంచిదండి. సో ప్రతి ఒక్కరూ గమనించండి. ఎవరైతే ఎస్ఐపీస్ చేస్తున్నారో, స్టెప్ అప్ చేయలేదో, ఇమ్మీడియట్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అయినా మీరు కొంచెం ఎస్ఐపిని, ఇన్కమ్ని, ఎస్ఐపి అమౌంట్ని అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇది ఒక బిగ్ అండ్ గుడ్ స్ట్రాటజీ అండి. మనకి ఈ కొంత అమౌంటే యాడ్ అవుతూ చాలా ఎక్కువ వెల్త్ క్రియేషన్ అనేది మీకు ఎండ్ ఆఫ్ ది 10-15 years మీ లాంగ్ టర్మ్ గోల్ తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత వెల్త్ క్రియేషన్ అయిందో ఈ స్టెప్ అప్ అనే స్ట్రాటజీతో. నెక్స్ట్ స్ట్రాటజీ ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటారండి. అంటే ఇది అందరికీ కుదరదు, బట్ ఎవరైతే దగ్గర అయితే కొంత లంసమ్ ఉంటుందో వాళ్ళు మార్కెట్ కరెక్షన్ ఒక 2%, 5%, 6% ఇట్లా కరెక్షన్ అయినప్పుడు, లేదు కంటిన్యూస్గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ టైంలోనే ఎక్కువగా పంప్ చేస్తూ ఉంటారండి. సో దీన్నే మనము ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటాము. సో ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ ఉందో, మార్కెట్ గురించి వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయగలరండి. బట్ దట్ ఆల్సో వర్క్స్ వెరీ వెల్. మార్కెట్లో ఎప్పుడైతే మనకి కొంచెం డౌన్ఫాల్, కంటిన్యూస్గా మార్కెట్ చాలా డల్గా ఉన్నప్పుడే వాళ్ళు మార్కెట్ని పంప్ చేస్తుంటారండి. కానీ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే అప్పుడు ఎస్ఐపీలు ఆపేయడము, ఎస్ఐపీల్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం, ఈక్విటీ అసలు రిటర్న్స్ ఇవ్వట్లేదని వెళ్ళిపోతుంటారో అది డిఫరెంట్ అండి. బట్ ఇది ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం స్లో మూమెంట్ అనేది జరుగుతుందో, స్లో డౌన్ అయిందో అప్పుడే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ గుడ్. మనకి వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీలో ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. దాన్ని ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటారు. తర్వాత మనకి ట్రిగర్ ఎస్ఐపి అంటారండి. ట్రిగర్ ఎస్ఐపి అంటే ఒక లెవెల్స్ పెట్టుకోవాలి. అంటే నిఫ్టీ లెవెల్, అంటే మీరు 16,000-18,000 దగ్గర ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ అది డబుల్ అవ్వగానే అక్కడ నుంచి అంటే ఒక 30,000 మనకి ఎప్పుడైతే లేదు అంటే ఒక 25,000 అలా మీరు ఒక ట్రిగ్గర్ నిఫ్టీ ఇండెక్స్ లెవెల్ని పెట్టుకొని అక్కడ నుంచి ఈక్విటీ పోర్షన్ని తగ్గించి డెట్ పోర్షన్ని పెంచుకోవడం. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే పిఈ లెవెల్స్ 18 times, 19 times, 16 times వచ్చాయో అక్కడ మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఎప్పుడైతే 24 times, 25 times, 28 times మార్కెట్ వెళ్ళిపోతుందో పిఈ, అక్కడ మళ్ళీ ఈక్విటీ పోర్షన్ తగ్గించి డెట్ పోర్షన్లోకి వెళ్ళడం. ఇలా ఈక్విటీ టు డెట్, డెట్ టు ఈక్విటీ కూడా చాలామంది ఎస్టీపీస్ ద్వారా చేస్తూ ఉంటారండి. సో ఈ లెవెల్స్ని ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. ఒకవైపు తక్కువ మార్కెట్ ఉండేటప్పుడు ఎక్కువ అమౌంట్ మనం ఈక్విటీలో ఉంటాము, మార్కెట్స్ హైలో ఉండేటప్పుడు ఎక్కువ డెట్లో ఉండి తక్కువ ఈక్విటీలో ఉంటాము. సో ఇలాంటి స్ట్రాటజీ కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారండి. దట్ ఈస్ కాల్డ్ ట్రిగర్ ఎస్ఐపి అని మనకి చెప్తుంటారండి. సో ఈ విధంగా ఇంత వాలటిలిటీ ఉండేటప్పుడు మార్కెట్లో కొన్ని బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ఎక్కువగా ఈక్విటీలో అంటే ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్లో ఉండమని చెప్తున్నారు. ఐ హోప్ యు ఆర్ మేనేజింగ్ వెరీ వెల్ వెన్ ద మార్కెట్స్ ఆర్ ఆల్ టైమ్ హై అండ్ వాలటైల్ ఉండేటప్పుడు. సో ఇవన్నీ కూడా మేము జనరల్గా చెప్తున్నామండి. బట్ మాకు తెలిసి ఏంటంటే ఎవరికి ఉన్న డిఫరెంట్ రిస్క్స్ డిఫరెంట్గా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు మీ ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ మమ్మల్ని కానీ మీరు సంప్రదించినట్లయితే అడ్వైజ్ అనేది చాలా స్పెసిఫిక్గా, కస్టమైజ్డ్గా మీకు తగ్గట్టుగా మీకు ప్లాన్ చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి. సో బెటర్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్